సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో పుష్పగిరి విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని విద్యా సంస్థల డైరెక్టర్ వివేకానంద రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో విద్యార్థులను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2016 సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 30 మందికి పైగా విద్యార్థులు 10కి 10 జీపీఏ పాయింట్లు సాధించి జిల్లా కీర్తిని మరోసారి దేశవ్యాప్తంగా చాటారని కొనియాడారు. ఉపాధ్యాయుల అత్యుత్తమ బోధన, తల్లిదండ్రుల పర్యవేక్షణతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు జీపీఏతో సరిపెట్టుకోకుండా జీవితంలో మంచి లక్ష్యాలను ఎంచుకునేలా తయారు చేశామన్నారు. ఈ సంవత్సరం కూడా తమ విద్యార్థులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జాతీయ పురస్కారాలు అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హరికృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 2016 సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ వాళ్ళు నిన్న సాయంత్రం 10వ తరగతి ఫలితాలు ప్రకటించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పుష్పగిరి రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, ముఖ్యంగా అధ్యాపకుల యొక్క బోధనా పద్ధతుల వలన ఇవాళ 60 మందిలో సుమారుగా 9 మంది విద్యార్థులకి 10కి 10 జీపీఏ రావడం కాకుండా ఒక 20 మంది దాకా 9.8, 9.6 జీపీఏ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ మధ్య అందరు విద్యార్థులు కూడా, తల్లిదండ్రులు కూడా జీపీఏ అంటే ఏంటో, జీపీఏ వస్తే గ్రేట్ కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్న సమయంలో మేమేం చెప్తున్నామంటే, జీపీఏ వరకు 10th క్లాస్ కాదు, లైఫ్లో కూడా వీళ్ళు ఒక ఖచ్చితమైన లక్ష్యంతో ముందుకెళ్ళాలి. కాబట్టి మేము విద్యార్థుల్లో ఒక మంచి కాన్సెప్ట్ తోటి వాళ్ళకి లైఫ్లో ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. మొన్న చూశారు, ఇవాళ ఒక 3వ ఐపీఎస్ అధికారి కడప పుష్పగిరి నుంచి మాకు అందించడం జరిగింది సమాజానికి. ఇవాళ అంతరిక్ష విభాగంలో కూడా సైంటిస్టులు అందించడం జరిగింది. కాబట్టి ఈ విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఏదో జీపీఏ కోసమే తృప్తిపడి బట్టి కొట్టి చదవడం అనేది కాన్సెప్ట్ కాదు వాళ్ళది. లైఫ్లో ఒక లక్ష్య సాధనతోటి ముందుకెళ్తున్నారు. భవిష్యత్ కాలంలో ఈ భారతదేశానికి మంచి ఆస్తిగా ఇటువంటి విద్యార్థులు తయారవుతున్న ఉద్దేశంతో పుష్పగిరి ముందుకు వెళ్తా ఉంది. వీళ్ళు ఖచ్చితంగా తయారై ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఒక మంచి భావన కూడా నాకు వాళ్ళని చూస్తుంటే ఆ స్ఫూర్తి కలుగుతా ఉంది. వాళ్ళందరికీ, తల్లిదండ్రులకి, విద్యార్థులకి కూడా ఈ సందర్భంగా పుష్పగిరి మరియు భారతీయ విజ్ఞాన పీఠం వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది. నమస్కారాలు. నా పేరు కేఎన్ విష్ణువంశీ. నేను 10వ తరగతిలో 10కి 10 పాయింట్స్ సిజిపిఏ సాధించాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మాది మా సామాన్య నిరుపేద మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం. అందులో నేను ఇలా సాధించడం నాకు గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. మా టీచర్లకి, మా తల్లిదండ్రులకి, అలాగే ఉపాధ్యాయులకి, డైరెక్టర్ సార్కి, అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను భవిష్యత్తులో ఒక గొప్ప అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదగాలని మనసారా ఆశిస్తున్నాను. అందుకోసం నేను శాయశక్తిలో కృషి చేస్తానని మాటిస్తున్నాను. అలాగే నేను మంచి మార్కులు భవిష్యత్తులో కూడా ఇలాగే సాధించాలని ఆశిస్తున్నాను. నా కృషికి మొత్తం స్ఫూర్తిదాయకం ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. నేను 10వ తరగతి చదువుతున్నాను. నా తల్లిదండ్రులు కె బాబురెడ్డి, కె లక్ష్మి. నేను 10వ తరగతి పరీక్షలలో 10కి 10 గ్రేడులతో ఉత్తీర్ణురాలయ్యాను. నేను ఒక మంచి గైనకాలజిస్ట్ అవ్వాలనేది నా కోరిక. మన దేశంలో చాలా మంది జన్యు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విభాగంలో నేను పరిశోధనలు జరిపి విజయాన్ని సాధించి పేదలకు సహాయత చేయాలనేది నా కోరిక.